जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीम्। జైమ లలితా సహస్రనామంలో ఈరోజు 50వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు చదువుకుందాము. నిస్తులా నీలచికురా నిరపాయ నిరత్యయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. నిస్తుల తుల్యమైనది లేదు, సాటి లేనిది. ఆమెతో పోల్చదగ్గ వస్తువు మరొకటి లేదు. పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఇక పోల్చడానికి రెండవ వస్తువు లేదు. దేవి మహాత్మ్యంలో శుంభుడు, నేను ఒక్కడిని, నువ్వు ఇన్ని శక్తులు సహాయంతో నాతో యుద్ధం చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు దేవి చెప్తుంది, ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాక మమాపరాని. నేను కాకుండా ఇక రెండో వారు ఎవరున్నారు ఈ సృష్టిలోనూ, ఇవన్నీ నా శక్తులే అని వారందరినీ తనలోకి తీసుకుంటుంది. శారదామాత తాము ఎవరు అన్నది ఇప్పుడు ఎవరికి వివరించలేదు. ఎవరు ఏమన్నా ఆమె పట్టించుకునేవారు కాదు. కానీ ఒకసారి ఒక భక్తురాలు అమ్మని అంటారు, అమ్మ మీరు ఇంత సంసారంలో మునిగిపోయి ఉన్నారు, ఎంత సామాన్య గృహిణిగా మీరున్నారు అని అంటారు. అంటే అప్పుడు ఆ మాటకి అమ్మ అంటారు, నాలాంటి వారిని నువ్వు ఇంకొకరిని చూపించు అని అంటారు. ఇది ఆమె యొక్క చరిత్ర వైశిష్ట్యాన్ని తెలపడం మాత్రమే కాదు, ఆమె తమ నిజస్వరూపాన్ని కూడా ఇక్కడ మనకి చెప్పారు. తర్వాతది నీల చికుర. చికుర అంటే కేశాలు, నల్లని కేశాలు కలది అని. ఇక్కడ నుండి భవానీ విద్యలో దుర్గా ఉపాసన విధానం చెప్పబడుతోంది. నల్లని ఒత్తైన వెంట్రుకలు కలిగిన 16 ఏళ్ల వయస్సులోని దుర్గా రూపం వర్ణించబడింది. శారదామాత కూడా ఒత్తైన నల్లని శిరోజాలు ఆమె మోకాలి దాటి వేలాడుతూ ఉండేవట. అమ్మ కేశ పాశ దర్శనంతో అజ్ఞాన నాశనం అవుతుంది అని చెప్తారు. నిరపాయ, ఎట్టి అపాయములు లేనిది. అపాయాలు ఉపాధులకు కలుగుతాయి, చైతన్యానికి కాదు. విద్య, ధన, ఆరోగ్య, ప్రాణాపాయాలు మానవులకు కలిగే భయాలు. ఆమెను ఆశ్రయించిన వారికి ఏ అపాయం లేకుండా చేస్తుంది. శారదామాత కూడా ఎప్పుడూ వీటి గురించి చింతించేవారు కాదు. ఆమె మనస్సే వీటికి అతీతంగా ఉండేది. నిరత్యయ. అత్యయం అంటే నాశనము లేనిది నిరత్యయ. ఇంకా అత్యయ శబ్దానికి అతిక్రమించుట, దండించబడటం, శిక్షించబడటం, దోషం లేదా కష్టాన్ని పొందటం అనే అర్థాలు కూడా ఉన్నాయి. దేనికి గురి కానిది కనుక నిరత్యయ. శారదామాత అందరితోటి వందన అంటే గౌరవాన్ని పొందే స్థితిలో ఉండేవారు. ఆమె నిరవధ్య అని మనం నామాల్లో కూడా చదువుకున్నాం. అదేవిధంగా నిరత్యయ కూడా. రామనాథ్తో శ్రీరామకృష్ణులు ఒకసారి అంటారు, నువ్వు నన్ను ఏమైనా అనుకని ఆమెను అంటే శారదామాతను ఉద్దేశించి చెప్తారు, ఆమెను ఏమైనా అన్నా ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నిన్ను రక్షించలేరు అని చెప్తారు. దుర్లభ. లభించడానికి కష్టసాధ్యమైనది అని. ఆత్మతత్వం పొందాలంటే ఎంతో సాధన చేయాలి.
తపస్సు జ్ఞానాలతో నిగ్రహించబడినటువంటి మనస్సుకు మాత్రమే దొరికేది కాబట్టి దుర్లభ అనే నామం అమ్మకి. ఒకసారి అమ్మ ఇంట్లో పనిచేస్తున్నటువంటి చంద్ర అనే వ్యక్తి వేరొక స్వామితో కలిపి గంగా స్నానానికి వెళ్తాడు. అమ్మ ఉద్బోధన ఇంట్లో అతను పనిచేసేవాడు. అమ్మ ఇతను చాలా బాగా చూసుకునేవారు. అతని అవసరాలను కూడా చాలా గమనించుకుని సహాయం చేస్తూ ఉండేవారు. రోజు అతనికి ప్రసాదం పెట్టి ఉంచేవారు. ఈ గంగా స్నానానికి వెళ్ళినప్పుడు ఈ చంద్ర అనే అతను ఆ స్వామి స్నానం చేస్తుండగా ఈ చంద్రని గట్టిగా నీళ్ళలో అది పట్టుకుని, నువ్వు ఈరోజు అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక విషయం అడిగితేనే నేను నీళ్ళలోంచి వదులుతాను అంటాడట. ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతూ సరేనని అంటారు. ఇప్పుడు అంటారు, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ముక్తి ఇవ్వు అని అడుగు అని చెప్తారు. అంటే చంద్ర సరే అని అంటాడు. స్నానం చేశాక అమ్మ దగ్గర చాలా చనువుగానే ఉండేవాడు. కాకపోతే ఆయన నేర్పి పంపారు కదా ముక్తి ఇవ్వమని అడగాలని. ఆయన మెట్లెక్కి పైకి వెళ్తారు. అమ్మ పూజ చేసుకుంటూ ఉంటారు. చంద్రాన్ని చూసి ఏంటి అని అడుగుతారనమాట. అంటే సైగ చేసి అడుగుతారు. అప్పుడు చంద్రకి ఏం అడగాలో తెలియక ప్రసాదం అని అంటాడు. అమ్మ నవ్వుతూ అక్కడ ఉంది తీసుకుని వెళ్ళు అని చెప్పి సైగ చేసి చూపిస్తారు. అతడు ఇంకా గబగబా కిందకు వచ్చేస్తాడు అనమాట. అంటే అమ్మ అనుగ్రహం కావాలి, ఆమెను పొందడం అంత సులభం కాదు. శ్రీరామకృష్ణ చెప్పేవారు, ఆమె ఛాయ్ చాప బిడాలని. అంటే ఛాయ్ అంటే బూడిద, బూడిదలో కూర్చున్నటువంటి పిల్లిని గమనించలేరట. ఆ విధంగా ఆమెని గుర్తుపట్టడం కష్టం అని చెప్తారు. దుర్గమ చేరుటకు చాలా కష్టసాధ్యమైంది, అంటే సమీపించడానికి కష్టమైంది అని. పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే మనోవాక్కులకు అది అతీతమైంది కనుక. ఇది అని చెప్పలేనిది, చూడలేనిది. శ్రీరామకృష్ణ అనేవారు బ్రహ్మ పదార్థం ఉచ్చిష్టం కాలేదు అంటారు. అంటే నోటితో వాక్యంతో వివరింపలేం కాబట్టి, అంటే దాని అర్థం అనుభవింపదగింది అని అర్థం. అంటే ఇంద్రియాతీత జ్ఞానం కనుక దీన్ని పొందడం చాలా దుర్గమం. ఇది శుద్ధ బుద్ధికి మాత్రమే గోచరమవుతుంది. అలాగే దేవిని దేవతలందరూ కూడా చితగ్నికుండంలో ఎప్పుడైతే యోగాగ్నిని శివుడు వెలిగించి యజ్ఞం చేశాడో ఆ యజ్ఞకుండంలో దేవతలందరూ కూడా తమను తామును ఆహుతి చేసుకున్నారు. అప్పుడే దేవి ప్రత్యక్షమైంది. ఈ విధంగా ఆమె దుర్గమైంది. శారదాన్ మహారాజు అమ్మ నిర్యాణమైన తర్వాత ఒక పాటలో ఇలా అంటారు, మాతో రంగు దేకే రంగమయ్యి అవాక్ హోయేచి అని. అమ్మ నీ వేషాన్ని చూసి ఓ రంగమయ్యి అవాక్కునైపోతున్నాను. ఎంతో కాలం రోయిలాం పాచే బేడాలాం పీచే పీచే, ఎంతో కాలం నీ పక్కనే ఉన్నాను, నీ వెనకే తిరిగాను. అయినా సరే నేను నిన్ను అర్థం చేసుకోలేక నా ఓటమిని ఒప్పుకున్నాను అని చెప్తారు. ఆమె నిర్యాణానంతరం భారతీ ప్రణా మాతాజీతో కూడా అంటారు, ఇన్నాళ్ళు నువ్వు మానుష రూపంలో ఆమెకి సేవ చేశావు, ఇప్పుడు ఆమె తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అని అంటారు. భారతీ ప్రణా మాతాజీ సుదీర్ఘమైనటువంటి 25 సంవత్సరాలు తపస్సు చేశారు. తరువాత నామం దుర్గా. దుర్గా పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. దుర్గముడు అనే రాక్షసుని జయించింది. ఇక భీతిని కష్టాలను తొలగించేది దుర్గానామం. దుఃఖం, దుష్టత్వం, దురాచారం, దుర్మార్గం, దురితం, దుస్సాధ్యం వీటన్నిటిని పోగొట్టేది దుర్గానామం. ఒక కథ ఉంటుంది. విభు అనే రాజకుమారుడు సముద్రయానం చేస్తూ ఉండగా అతని నౌక విపత్తులో చిక్కుకుంటుంది. అప్పుడు అతడు దుర్గానామాన్ని జపించాట. దాని ఫలితంగా అతడు మృత్యుంజయుడవుతాడు. ఈ విధంగా దుర్గతుల నుంచి, కష్టాల నుంచి, ఆపదల నుంచి రక్షించేది దుర్గా. దుర్గతి అంటే ఇక్కడ చెప్తున్నారు, దైత్యే మహావిఘ్నే భవబంధే కుకర్మణి శోకే దుఃఖే చ నరకే యమదండే చ జన్మని మహాభయేచ అని. అంటే రాక్షసులు, విఘ్నాలు, సంసార బంధం, చెడు కర్మ ఫలం, శోకం, నరకం, దుఃఖం, యమదండన,
జన్మ పరంపరలు రోగాల నుంచి తొలగించినది దుర్గా. ఇవన్నీ దుర్గతులని చెప్పబడ్డాయి. అందుకే ఎక్కడైనా బయలుదేరి మనం వెళ్ళేటప్పుడు దుర్గా నామాన్ని జపిస్తే అది జయప్రదం, క్షేమకరం అని చెప్తారు. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అంటూ దుర్గ గురించి మనకు చెప్పబడింది. వేదాల్లో కూడా దుర్గానామం ఉల్లేఖించబడింది. కర్మకాండలో యజ్ఞస్వరూపిణి, యజ్ఞ ఫలాలను ఇచ్చేదిగా దుర్గాదేవి చెప్పబడింది. దీన్ని దుర్గా సూక్తంలో కర్మఫలేషు జుష్టాం అంటే కర్మఫలాల యందు ఆరాధింపబడుతున్నది అని చెప్పారు. వేదాల్లో అగ్ని పరమేశ్వర రూపంగా చెప్పబడింది. అగ్ని నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ పరమేశ్వర శక్తి దుర్గా. వేద మంత్రాల్లో కూడా దుర్గాదేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అని చెప్పారు. అంటే ఆమె ఆశ్రయం తీసుకున్న వారిని సత్వరం తరింపజేస్తుందని. యస్యా పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత. ఎవరిని మించిన పరతత్వం లేదో ఆమె దుర్గా అని చెప్పబడింది. ఏ మార్గము లేనప్పుడు దేవతలందరూ కూడా తమ ఆపదలు తొలగించమని వేడుకునే శక్తి దుర్గా. స్వామీజీ అమ్మని సజీవ దుర్గా పేర్కొనేవారు. ఒకసారి దుర్గా పూజ సమయంలో బేలూరు మఠానికి అమ్మ వస్తారు. ఆమెను అందరూ కూడా దుర్గాదేవిగానే ఆహ్వానిస్తారు. అలాగే గిరీష్ చంద్ర బోస్ ఇంట్లో దుర్గా పూజ సమయంలో గిరీష్ అమ్మని ఆహ్వానిస్తారు. అమ్మకి జ్వరం ఉంటుంది, వెళ్ళలేనేమో అనుకుంటారు. గిరీష్ చాలా బాధపడతారు. అమ్మ రాలేదు, ఈ పూజ సఫలం అవ్వలేదు అని భావిస్తాడు. సరిగ్గా సంధి సమయంలో అమ్మ లేచి పద మనం గిరీష్ ఇంటికి వెళ్దామని చెప్పి వెనకాల ద్వారం గుండా గిరీష్ ఇంటికి వెళ్ళి తలుపు తాడతారు. గిరీష్ వెంటనే తన పూజ స్వార్థకమైంది అని చెప్పి భావిస్తాడు. తర్వాతి నామం దుఃఖహంత్రి, దుఃఖాలను పోగొట్టేది. దేవిని ప్రార్థించడం వలన అనేక దుఃఖాల నుండి ఆమె మనని కాపాడుతుంది. సంసారంలో ఉండటమే దుఃఖం. దీన్నే ఆత్యంతిక దుఃఖం అని అంటారు. ఈ దుఃఖం నుంచి మోక్షం కలిగినప్పుడే ఈ దుఃఖం అనేది పోతుంది. ఈ మోక్షం అమ్మ దైవాన్ని కలుగుతుంది. ఉపాధిని నేను అని మనం ఎంతకాలం భావిస్తామో అది దుఃఖానికి హేతువు. ఉపాధి రహిత చైతన్యం నేను అని తెలుసుకోవటమే దుఃఖ ఉపశమనం. అయితే ఈలోపు మనకు కలిగే కోరికలన్నీ తీరుస్తూ తాత్కాలిక దుఃఖాలను కూడా అమ్మ హరిస్తూ ఉంటుంది. అందుకని సుఖప్రద అని కూడా చెప్తున్నాము. దుఃఖాలను పోగొట్టింది కనుక సుఖప్రద. అలాగే బ్రహ్మానంద సుఖాన్ని మించింది సుఖం ఇంకా లేదు కాబట్టి దాన్ని ఇచ్చింది కాబట్టి సుఖప్రద. శారదామాత తమ దగ్గరికి వచ్చేవారు దుఃఖ కష్టాలు తీర్చమని గురుదేవులను ప్రార్థించేవారు. ఎవరైతే ఆధ్యాత్మిక సుఖాన్ని పొందాలని కోరుకుంటారో వారికి దాన్ని ప్రసాదించేవారు. దుష్ట దూర, దుష్టులకు దూరంగా ఉండున్నది. అంటే ప్రాపంచిక సుఖాలు శాశ్వతమని వాటికే మనం ప్రాకులాడుతూ ఇతరుల్ని ఎవరైతే పీడిస్తూ ఉంటారో వాళ్ళు దుష్టులు. వీరికి ఆత్మజ్ఞానం అనేక దూరం. దురాచార శమని, శాస్త్ర విరుద్ధ ఆచరణ చేసే ప్రభావాన్ని తొలగించేది. దురాచారం అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆచరణ, దాని ప్రభావాన్ని తొలగించేది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ద్వారా ఆమె ఎప్పుడు ధర్మాన్ని కాపాడుతూ ఉంటుంది. ఆమె అందుకని సదాచార ప్రవర్తిని అనే నామం కూడా మనం చెప్పుకున్నాము. సదాచారాన్ని పాటించేది కనుక దురాచార శమని. భక్తుల్లో కూడా దురాచారాలను పోగొట్టున్నది. శారదామాత సదాచారాన్ని ఎప్పుడూ పాటించేవారు. భగవద్భక్తిని కలిగి ఉండటం, భగవంతునికి ప్రీతిని కలిగించే పనులు చేయటం, త్రిసంధ్యల్లో జపధ్యానాలు ఆచరించడం, పూజాదులు నిర్వహించడం, జనులలో ఆస్తిక్య బుద్ధిని పుణ్యవర్తనను కలిగించడం, ఇవన్నీ కూడా సదాచారాలు. అమ్మ ఎప్పుడు వీటిని పాటిస్తూ ఉండేవారు. శారదామాత అందరూ తనవారి అన్న భావంతో సంఘంలోని ఎన్నో దురాచారాలను నిశ్శబ్దంగా సహజంగా రూపుమాల్పారు. మహిళా విద్యను ప్రోత్సహించారు. బాల్య వివాహాలు చేయకుండా చదివించమనేవారు. అంటరాంతనాన్ని నిరసించారు. ధనిక భేదాలు ఎటువంటి తేడాలని
ఎదుర్కొన్నారు. ఎంత ఉదారంగా ఉండేవారంటే, ఒక భర్తను కోల్పోయిన ఒకటి స్త్రీ మంచి వస్త్రధారణ చేసిందని అమ్మ దగ్గర కొందరు చెప్తే అమ్మ అంటారు, ఏమైంది ఇప్పుడు నెమ్మదిగా చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నేర్చుకుంటుంది, మనస్సుని కట్టిపెట్టకూడదు అని చెప్తారు. అమ్మ స్వయంగా తమ నడవడికలో ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉండేవారు. ఆచరణలో అంత ఆధునికంగా ఉండేవారు. ఆచారాల పేరుతో సంకుచితం అవటమే దురాచారం అవుతుంది. అమ్మలో ఎప్పుడు కూడా ఈ సంకుచితత్వం అనేది లేదు. దోషవర్జిత, దోషములు లేనిది, రాగద్వేషాలు లేని తల్లి. ఇంతకుముందు నామాల్లో వివిధ దోషాలు అంటే 17 దోషాలు చెప్పుకున్నాము. వీటన్నిటినీ తొలగించేది. ఆ దోషాలు నీరాగ, నిర్మద, నిరహంకార. ఈ నామాల్లో కూడా ఆయా దోషాలు లేనిదని మనం చెప్పుకున్నాం. కనుక దేవిని దోషవర్జిత అని చెప్పబడింది. ఇక అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతే అనే ఈ దోషాలు పుట్టిన ప్రతి జీవికి ఉంటాయి. దేవికి ఇవేమీ ఉండవు కనుక దోషవర్జిత అని చెప్పబడుతుంది. ఇది లేనిది ఏమవుతుంది? పరమాత్మ స్వరూపం. దోషవర్జిత అన్నది శారదామాతకు చెప్పుకోవాలంటే, దోషాలు చూసినప్పుడు మనసు దోషపూరితం అవుతుంది. శారదామాత ఏ దోషాలు చూసేవారు కాదు. ఎంత పెద్ద తప్పైనా ఆమె మాతృత్వం దాన్ని దోషంగా ఎంచేది కాదు. ఆసక్తి, మదం, అహంకారాదులు వీటిని దోషాలుగా మనం చెప్పుకున్నాం. అమ్మకు ఈ దోషాలు లేవు, రాగద్వేషాలు లేవు కనుక అమ్మ దోషవర్జిత. తర్వాతి సర్వజ్ఞ, సాంద్ర కరుణ, సమానాధిక వర్జిత. సర్వజ్ఞ, సమస్తము ఎరుక కలిగిన తల్లి. భగవతి లేదా భగవంతుడు అని చెప్పుకున్నప్పుడు మనం ఒక 6 లక్షణాలు పరమాత్మ లక్షణాలుగా చెప్తారు. ఇవి సర్వజ్ఞత, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యత, సంపూర్ణత, అనంతత. సర్వజ్ఞత అంటే మొత్తం సృష్టిలో ఉన్నది ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఆమెకి తెలిసినది. సాంద్ర కరుణ, కరుణ ఘనీభవించినటువంటి మూర్తి. అమ్మ కరుణ వల్లనే విశ్వమంతా నడుస్తుంది. శారదామాత కరుణాఘన రూపిణి. సాధువులు, భక్తులు మాత్రమే కాదు, దుశ్చరితులు, పెడదారులు పట్టిన వారు కూడా ఆమె కరుణకు పాత్రులయ్యారు. పద్మ వినోద్ అంజాదుల కథ మనకు తెలిసిందే. దొంగతనం చేసే వ్యక్తి ఒకరు అమ్మకు అరటిపళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఒక భక్తురాలు అమ్మని అవి తీసుకొద్దమ్మా అంటారు. అమ్మ అంటారు, తప్పు చేయటం మానవ స్వభావం, వారిని మంచి మార్గంలోకి తీసుకురావడానికి ఎంతమందికి సాధ్యమవుతుంది అని అంటారు. ఇది ఆమె కరుణకు చిహ్నం. సమానాధిక వర్జిత, ఆమెతో సమానం లేదా అధికం మరొకరు లేనిది అని. ఆమెకు ఆమెయే సాటి. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా ఇది చెప్పబడింది. పరస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే నతత్ సమచ్ఛాభ్యధిగచ్చ దృశ్యతే అని. పరాశక్తిని వివిధ రకాలుగా మనం విన్నాము. కాకపోతే ఆమెకి సమానమైంది కానీ ఆమెకు అధికమైంది కానీ వేరే లేదు అని చెప్పి ఉపనిషత్తులో కూడా చెప్పబడింది. నిస్తుల నామం చెప్పుకున్నప్పుడు కూడా మనం శారదామాతకు వేరెవరు తుల్యం లేరు అని తెలుసుకున్నాం. ఈ నామం కూడా ఇంచుమించు అదే అర్థాన్ని ఇస్తుంది. ఒక్క జీవితంలో శారదామాత వివిధ పాత్రలు పోషించారు. కూతురుగా, భార్యగా, శిష్యురాలిగా, తల్లిగా, గురుదేవిగా ఎన్నో పాత్రలు. సామాన్యంగా మనం కూడా ఈ పాత్రల్లోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాము, ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటాము. కానీ ఆ పరిస్థితుల్లో శారదాదేవి ఆచరణ ఆమెని అద్వితీయురాలుగా చేసింది. అన్నిటి పట్ల బాధ్యత తీసుకోవటం, దానిని నిస్వార్థంగా నిర్వహించటం, పవిత్రంగా మనస్సుని నిష్కల్మషంగా ఉంచుకోవటం, ఇందులో అమ్మకి సరి ఎవరు లేరు. తర్వాతది సర్వశక్తిమయి, సర్వమంగళ, సద్గతిప్రద, సర్వేశ్వరి, సర్వమయి, సర్వమంత్రస్వరూపిణి.
సర్వశక్తిమయి, సమస్త శక్తులు, దేవతలు, వారి ఆయుధాలు అవన్నీ కూడా తానే ఉన్నటువంటి తల్లి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పరిమిత శక్తి ఉంటుంది. కానీ దేవి సర్వశక్తిమయి, అన్ని శక్తులు కూడా ఆమెలోనే ఉన్నాయి. విడిగా ఉన్న దేవతా శక్తులన్నీ కూడా ఆమె కిరణ రూపాలు లాంటివి. అనంత తేజమూర్తి, అందరి దేవతల తేజస్సు ఒకటైనప్పుడు అమ్మ ఆవిర్భవించింది. అందుకనే ఆమె సర్వశక్తిమయి. ఇక శ్రీచక్రంలో కూడా బిందు రూపంలో చక్రాది దేవతగా లలితా త్రిపుర సుందరీదేవిని చెప్తారు. మిగిలిన అన్ని ఆవరణలో అనేక శక్తులు ఉన్నాయని మనం చెప్పుకున్నాము. ఈ సర్వశక్తులతో కలిసి ఉంది కనుక, ఈ సర్వశక్తులు కూడా అమ్మ యొక్క ప్రకాశం కనుక ఆమె సర్వశక్తిమయి. సర్వమంగళ, సర్వమంగళములు తానే అయి ఉన్నది. సర్వశక్తితో పాటు అన్ని శుభాలు కూడా ఆమె అయి ఉంది. అంటే అందరికీ అన్ని వేళ శుభాన్ని చేకూర్చున్నది అని. ఎక్కడైతే మంగళం లేదా శుభప్రదమైనది ఉందో అది దేవి యొక్క విభూతి. యద్యద్ విభూతి మత్సర్వం శ్రీమదూర్జితమేవ అని చెప్పబడింది భగవద్గీతలో. అంటే ఈ సృష్టిలో ఎక్కడెక్కడ ఏ విభూతి ఉందో అది నా నుంచి ఏర్పడింది, అంటే అమ్మ నుంచి ఏర్పడింది అని చెప్పబడింది. దేవీ మహాత్మ్యంలో యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, స్మృతిరూపేణ సంస్థిత, బుద్ధిరూపేణ సంస్థిత, లక్ష్మీరూపేణ సంస్థిత, వృత్తిరూపేణ సంస్థిత, దయారూపేణ సంస్థిత అంటూ ఇలా అనేక రూపాల్లో అమ్మ అందరిలోనూ ఉందని చెప్పబడుతుంది. ఎన్ని రూపాల్లో ఉంటూ అందరికీ మంగళాన్ని కలిగిస్తుంది. ఇక మనం ఉదయించే సూర్యకిరణాల్లో దేవి ఉపాసన చెప్పుకున్నాం. అంటే సృష్టిని పోషించేది ఆ సూర్యకిరణాలే, సృష్టికి మంగళాన్ని కలిగించేవి. అలాగే వాయు రూపంలో శ్వాసింపజేస్తుంది, నిద్రా రూపంలో విశ్రాంతినిస్తుంది. అడుగడుగునా కూడా అమ్మ యొక్క విభూతిని, మనకు ఈ అమ్మ ఉనర్చే మంగళాన్ని మనం గుర్తించగలిగితే, కృతజ్ఞతతోటి శరణాగతులమైతే మనం దేవి యొక్క కృపని పొందగలుగుతాము. శారదామాతను కూడా మనం రోజు సర్వమంగళ మాంగళ్యే శివే అంటూ స్తుతించుకుంటాం. అంటే సర్వమంగళాలను చేకూర్చే మంగళమయిగా, సృష్టి స్థితి వినాశాల్లో శక్తిభూతురాలుగా, శరణాగతులైన వారికి ఆర్తిని తీర్చేదిగా మనం చెప్పుకుంటున్నాము. అమ్మ ఒకసారి చెప్తారు, తన దగ్గరికి వచ్చిన వారికి, రాబోయే వారికి, రానున్న వారికి అందరికీ నా ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి మంగళవచనాలు పలికారు. సద్గతి ప్రద, అంటే సద్గతులను, అంటే సద్గతులేవి జ్ఞానం, మోక్షం, వీటిని భక్తులకు ప్రసాదించినది అంటాం. అయితే సద్గతులు రెండు రకాలుగా చెప్తున్నారు. సాపేక్ష సద్గతి, నిరపేక్ష సద్గతి అని. చనిపోయేవారు పొందే గతులు ఏవై ఉంటాయంటే స్వర్గలోకాదులు అలాంటి వాటితో పోల్చి చూసినప్పుడు ఇతర నిమ్న లోకాల్లోకి వెళ్ళటం కంటే ఈ స్వర్గాది లోకాల్లోకి వెళ్ళటం సద్గతి అని చెప్తాం. అక్కడ చేసుకున్న ఈ పుణ్య కార్యాల వల్ల ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి, ఉత్తమ జన్మలు కలుగుతాయి. ఉత్తమ జన్మ అని ఎప్పుడు చెప్తాము? ఏ జన్మలో అయితే మనం మోక్షానికి పూనుకుంటామో దాన్ని ఉత్తమ జన్మ అంటారు. అందుకని ఈ సాపేక్ష గతులన్నీ కూడా సద్గతులే అవుతాయి. కానీ మోక్షానికి మించిన సద్గతి లేదు, ఇది నిరపేక్షమైనది. అందుకే మోక్షాన్ని ఇవ్వగలిగే మానవ జన్మ అతి దుర్లభమైంది. ఈ మానవ జన్మ కూడా ఎలా వస్తుంది? మనకి దైవానుగ్రహం వల్లే లభిస్తుంది. మనుష్యత్వం, ముముక్షత్వం, ఈ రెండు సద్గతులు పొందడానికి దైవ కృప అనేది ఉండాలి. అమ్మని ఆశ్రయించిన వారికి అమ్మ సద్గతిని ప్రసాదిస్తుంది. అందుకే శారదామాత కూడా సద్గతి సన్మతి దాయిని. తర్వాతి సర్వేశ్వరి, సర్వమయి, సర్వమంత్ర స్వరూపిణి. సర్వేశ్వరి, సమస్త లోకాలకు ఈశ్వరి. ఇంతకుముందు మనకు కొన్ని నామాలు వచ్చాయి. నిరీశ్వరి, సమానాధిక వర్జిత, బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవ అని.
అమ్మకి తన పైన ఇంకెవరూ ప్రభు అంటూ లేదు అని చెప్పుకున్నాం. సర్వేశ్వరి అన్నా కూడా అదే అర్థం, ఆమె అందరికీ ఈశ్వరి అని. దేవి మహాత్మ్యలో కూడా చెప్పబడింది, పరాపరాణాం పరమ త్వమేవ పరమేశ్వరి అని. అలాగే శైవ సర్వేశ్వరేశ్వరి అని దేవి మహాత్మ్యలో చెప్పబడింది. రామకృష్ణ సంఘంలో కూడా అమ్మ స్థానం సర్వేశ్వరిగానే ఉండేది. ఆమె ఏదైనా చెప్పారంటే అది సుప్రీంకోర్టు ఆర్డర్గా భావించేవారు. శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్పాలకులు లాంటి వాళ్ళు. అంటే వారందరికీ కూడా అధిష్టాన దేవి, వారందరినీ కూడా పరిపాలిస్తున్నది శారదామాత సర్వేశ్వరేశ్వరి. తర్వాతది సర్వమయి, అన్ని తత్వాలు తానే అయి ఉన్నటువంటి తల్లి అని. అంటే సృష్టిలోని అన్ని వస్తువుల వెనుక చేతనా రూపంలో ఉంది. ఆయా వస్తువుల్లో విశేషత్వం ఆమె యొక్క విభూతి, దాని యొక్క ప్రకాశం. భగవద్గీతలో మనం ఇందాకే చెప్పుకున్నాం, యద్యద్ విభూతి మత్సర్వం శ్రీమదూర్జితమేవ అని. ఈ విధంగా శక్తి యొక్క వ్యాపకత్వాన్నే ఇక్కడ మనం సర్వమయ్యే అని చెప్తున్నాం, అన్ని తత్వాలు తానే అయి ఉంది అని. ఆగమ శాస్త్రాల ప్రకారం పృథ్వీతత్వం మొదలుకొని శివతత్వం వరకు 36 తత్వాలు, ఇవన్నీ కూడా దేవీ స్వరూపమే అని చెప్పబడింది. శారదామాతలో అన్నీ తానే, అందరిలోనూ నేనే ఉన్నాననే ఈ భావన ఎప్పుడూ ఉండేది. అందుకనే ఆమె ఎవరికైనా సుఖాలు కలిగితే ఆనందించేవారు, దుఃఖాలు కలిగితే వారితోటి సమవేదన ఆమె పంచుకుంటూ ఉండేవారు. సర్వమయిగా ఆ ఏకత్వాన్ని ఆమె ఇప్పుడు అనుభవిస్తూ ఉండేవారు. సర్వమంత్ర స్వరూపిణి, సమస్త మంత్రములు తానే ఉన్న తల్లి. అంటే సమస్త మంత్రాల యొక్క సారం తానే ఉన్నటువంటి తల్లి అని. మనం శ్రీ విద్యా మంత్రం సర్వమంత్ర స్వరూపమని చెప్పుకున్నాము. ఇక అమ్మని నాదమయి అన్నామంటే శబ్దరూపిణి కనుక అన్ని మంత్రాలు కూడా దేవి నుంచి వెలువడినటువంటి శబ్దరూపాలే. తరువాతి నామాల్లో మనకి వస్తుంది పరాని వైఖరి రూపాని, అంటే మధ్యమ వైఖరి రూపాన్ని అని చెప్పుకున్నప్పుడు ఈ పరా అన్నది శబ్దమైతే వైఖరి రూపం అక్షరాలుగా వ్యక్తమైన, ఆ శబ్దం అక్షరాలుగా వ్యక్తమైన రూపం. అంటే అమ్మ యొక్క మంత్ర రూపాలు ఇవి. మనం ఏదైనా ఒక మంత్రం చెప్పుకుంటే ఆ మంత్రంలో ఆ దేవి యొక్క ప్రకాశం ఉంటుంది. అంటే మంత్రంలోనే దేవతా స్వరూపం ఉంది కాబట్టి సర్వ మంత్ర స్వరూపిణి ఆమె కాబట్టి అన్నిటిలోనూ అంతటిలోనూ అమ్మే ఉంది అనే భావన ముఖ్యం. శారదామాతను మనం సర్వదేవదేవి స్వరూపిణ్యే శారదాదేవియే నమః అంటూ పూజ చేస్తాము. మనం చేసే పూజ ముక్తి కామనకైనా, జాగతిక వస్తు కామనకైనా, లేదా ఈతి బాధలు తొలగించుకోవాలన్నా వివిధ మంత్రాలను దానికి చెప్తూ ఉంటారు. వీటిని ముక్తికైతే తారక మంత్రం అంటారు, అలాగే అభీష్టదాయక మంత్రం అని, అలాగే ఆపదలు ఈతి బాధలు తొలగించుకోవటానికి అభిచారిక మంత్రాలు అంటారు. అయితే ఇవన్నీ నెరవేర్చేది ఎవరు? దేవియే కనుక ఆమె సర్వమంత్రాత్మిక. ఈ విధంగా కూడా ఆమె సర్వమంత్ర స్వరూపిణి. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని, మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. సర్వయంత్రాత్మిక, సర్వయంత్రములు తన స్వరూపంగా గల తల్లి. శ్రీచక్ర యంత్రం సర్వయంత్రాల సమూహం, సర్వయంత్రాల శక్తితోటది కూడింది. తర్వాతది సర్వతంత్ర రూప, సమస్త తంత్రాలు తన స్వరూపంగా కలది. ఈ 3 నామాల్లో అమ్మను సర్వమంత్ర స్వరూపిణి అన్నప్పుడు అందులోని చైతన్యం, సర్వయంత్రాత్మిక అన్నప్పుడు వ్యాపక భావం, సర్వతంత్ర రూప అన్నప్పుడు వాటి ద్వారా తెలియచేయబడింది అని చెప్పి అర్థం. మనోన్మని, ఉన్మని స్థితిని పొందిన వారికి లభించే జ్ఞానామృత స్వరూపం తానే అయి ఉన్న తల్లి అని. సంకల్ప వికల్పాలు శూన్యమయ్యి అహోరాత్రాల భేదం రహితమయ్యి శివశక్తి సమ్మేళన స్థితి ఏదైతే ఉందో అది చంద్రమండలానికి చేరినప్పుడు సంకల్ప వికల్ప శూన్యమయ్యి అహోరాత్ర భేదరహితమయ్యి
చంద్రమండలానికి చేరినప్పుడు స్థితి మనోన్మని అని అంటారు. అక్కడ శివశక్తి సమ్మేళనం అనేది జరుగుతుంది అని. చంద్రమండలం అంటే మన శరీరంలోని షట్చక్రాల్లో రెండు చక్రాలు కలిపి ఒక్కొక్క మండలంగా చెప్తున్నాము. మొదటిది అగ్ని, తర్వాతది సూర్య, చివరిది సోమ లేదా చంద్రమండలం. ఈ 3 మండలాలుగా కుండలిని యోగంలో చెప్తారు. మనస్సుని హృదయ చక్రంలో నిలిపి ధ్యానం చేసినప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఈ స్థితిని ఉన్మని స్థితి అంటారు. ఈ స్థితిని కలిగించేది మనోన్మని. ఆజ్ఞాచక్ర స్థానంలో అంటే కనుబొమ్మల పైన దృష్టి ఉంచి కనురెప్పలు, వాయువు, ఆలోచనలు స్థిరమైనగా ఉంచిన స్థితిని మనం ఉన్మని స్థితి అంటారు. దీన్ని ఇంతకుముందు శాంభవి ముద్రగా మనం చెప్పుకున్నాం. ఆజ్ఞాచక్రానికి పైన ఉన్నటువంటి సహస్రారాన్ని చేరడానికి 3 స్థానాలు ఉన్నాయి. అంటే ఈ 3 స్థానాల్లో 3 శక్తులుగా చెప్తారు. వామ, జ్యేష్ఠ, రౌద్ర శక్తులు. వీటిని దాటి చివరకు చేరుకునే శక్తి మనోన్మని. సహస్రార భూమికలో పరమాత్మతోటి లయమయ్యే స్థితి. ఇక్కడ ప్రాపంచిక జ్ఞానం పూర్తిగా పోయి తాదాత్మ్య స్థితిలో దేవితో పూర్తిగా లయించే స్థితి అన్నమాట. ఇక శ్రీచక్ర ఉపాసనలో చివరి త్రికోణం దాటి బిందువును చేరడానికి మధ్యలో ఇవే శక్తులు ఉంటాయి. ఈ ఉపాసన ద్వారా వీటిని మనం తెలుసుకుంటాము. ఇక్కడ దేవి మహేశ్వరునితో కూడిందిగా ఉంటుంది. మహేశ్వరునికి దేవికి తేడా లేదు, ఒకే తత్వం కనుక తర్వాతి నామాన్ని మహేశ్వరి అని చెప్పారు. శారదామాత శిష్యులు ఒకసారి అడుగుతారు, అమ్మ నాకు రాజయోగ అభ్యాసం చేయాలనుంది అని. అప్పుడు అమ్మ అంటారు, భక్తితో మంత్రజపం చేయటం ద్వారా కూడా కుంభకం అవుతుంది, వాయువు స్థిరమయ్యి మనస్సు లయం అవుతుంది అని చెప్తారు. మాహేశ్వరి నుంచి మిగిలిన నామాలు 55వ శ్లోకం వరకు 14వ ఆడియోలో చెప్పుకుందాము. జై మా.